Alright, Ganesh, you're gonna eat that egg. Okay. Without cutting it, just in one go. What about money? Did you like the men's or not? This is not bad actually. హలో హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ అబౌట్ మై క్యాంపస్ అండి. సో దిస్ ఈజ్ యూనివర్సిటీ ఆఫ్ ఓన్హెమ్. సో కరెంట్లీ నేను మాస్టర్ చేస్తున్నాను యూనివర్సిటీలో. సో ఇది వచ్చేసి జర్మనీలోని క్యాంపస్ లైఫ్ అండ్ హౌ ఇస్ ద క్యాంపస్ అండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ గోనా షో యూ ఇన్ దిస్ వీడియో. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనం క్యాంపస్ టూర్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, క్యాంపస్ టూర్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఈ పాటికి మీకు క్లారిటీ వచ్చేసి అయితే ఉంటుంది ఖచ్చితంగా నేను ఏం చెప్పబోతున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి మనం అందరం అనుకుంటాం యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎప్పుడు పుట్టింది. సో వీటన్నిటి కాకోకుండా ప్రజెంట్ స్టూడెంట్స్కి ఉపయోగపడే మాటలు అయితే చెప్తాను. సో ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, ఇక్కడ యూనివర్సిటీ బిల్డింగ్స్ ఎలా ఉంటుంది, క్లాసెస్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఫెసిలిటీస్, మెన్సా ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది, క్రాప్ లేకపోతే స్టూడెంట్ ప్లాట్స్, ఐ మీన్ ఫార్మింగ్, మనకి ఇక్కడ పంటలు పండిస్తారు. సో వాళ్ళకి స్టూడెంట్ ప్లాట్స్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయి. సో లేకపోతే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి. సో వీటన్నిటి గురించి అయితే మాట్లాడతాను. సో ఇక్కడ ఫ్యాక్ట్స్ వాటన్నిటి గురించి మాట్లాడితే అంత ఉపయోగం అయితే ఉండదు. సో అవి మనకి ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతాయి. సో అవి కాకోకుండా ఫస్ట్ నేనేం చదువుతున్నానో ఫస్ట్ అది చెప్తాను. I know you're waiting till the morning comes my bed. I just wanna be alone to feel free tonight. Told you so many times. సో ఫస్ట్ వచ్చేసి నా మాస్టర్స్ కోర్స్ గురించి మాట్లాడదాం. సో నా మాస్టర్స్ కోర్స్ వచ్చేసి 2 years అండి. సో ఫస్ట్ సెమిస్టర్, ఫైనల్ సెమిస్టర్ వచ్చేసి ఇక్కడే చదువుతాను యూనివర్సిటీ ఆఫ్ ఓన్హెమ్లో. సో ఇన్ బిట్వీన్ 2 semesters ఉంటాయి కదా, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్. సో నాది వచ్చేసి డిఫరెంట్ కంట్రీకి వెళ్ళాల్సి వస్తుందండి. సో సెకండ్ సెమిస్టర్ వచ్చేసి నాది యూనివర్సిటీ ఆఫ్ వార్సా, అదే అండి పోలాండ్. థర్డ్ సెమిస్టర్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ట్యూరిన్ విచ్ ఈజ్ ఇన్ ఇటలీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి దాదాపుగా చాలామంది అయితే ఉన్నారండి. మన తిరుపతి ఎస్వియు నుంచి అయితేనేమి, లేకపోతే బాపట్ల కాలేజ్ నుంచి అయితేనేమి, చాలామంది అగ్రికల్చర్ చేసిన వాళ్ళు చాలామంది వచ్చారు. ఈవెన్ ఫుడ్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా మనకు యూనివర్సిటీలో చాలామంది ఇండియన్స్ చదువుతున్నారు. సో మన తెలుగు స్టేట్ నుంచి అయితే చాలామంది ఉన్నారండి. మా యూనివర్సిటీలో నాకు తెలిసి దాదాపు ఒక 100 నుంచి 150 members అయితే ప్రజెంట్ చదువుతున్నారు. సో నా స్టడీ పాత్ గురించి చెప్పాను కదా. సో ఏంటంటే నా ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది అనమాట ఇక్కడ. సో నేనైతే ఇప్పుడు నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళాలి. సో వెళ్ళే ముందరగా ఒక చిన్న మెమొరీ క్రియేట్ చేసుకుని వెళ్దామనేసి ఈ వీడియో అయితే చేశాను. సో ఈ వీడియో చేయడానికి మా ఫ్రెండ్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి, సో చదువుకోవడానికి యాక్చువల్గా మంచి ప్లేసెస్ ఉన్నాయండి. బయట మంచి చైర్స్ ఉన్నాయి. అండ్ తర్వాత మంచి వాక్ చేయడానికి క్యాంపస్ ముందరే చాలా మంచి పార్క్ ఏరియా ఉంది. సో మంచిగా యాక్చువల్ వాక్ చేయొచ్చు. అండ్ తర్వాత యూనివర్సిటీ బిల్డింగ్స్ లోపలికి వెళ్తే ఇది వచ్చేసి మీరు చూస్తున్నది, ఇది క్యాంపస్లో ప్యాలెస్ అండి. సో ప్యాలెస్ లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు.
యాక్చువల్గా ఏంటంటే నేను కరెక్ట్ టైంలో ఇంకా వీడియో చేయలేదు చెప్పాలంటే. వింటర్లో అయితే మన క్యాంపస్ మొత్తం స్నోతో నిండిపోద్దండి. సో బట్ నేనైతే యాక్చువల్గా ఇది ఫిబ్రవరిలో అలా వీడియో చేశాను కాబట్టి మనకు అంత స్నో కనిపించలేదు. ఈ యూనివర్సిటీలో నాకు నచ్చింది ఏంటంటే ఇంటర్నేషనల్ డైవర్సిటీ అండి. సో మనకేంటంటే స్టూడెంట్స్ వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారనమాట. ఇండియా, పాకిస్తాన్ అవ్వచ్చు, తర్వాత అమెరికా అవ్వచ్చు, అండ్ ఇరాన్, ఇరాక్, ఫ్రాన్స్, లాట్ ఆఫ్ కంట్రీస్ అండి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడితే సో బస్ స్టాప్ వచ్చేసి జస్ట్ క్యాంపస్ పక్కనే ఉందండి. సో దిగగానే మన క్లాస్ రూమ్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అదొక బెస్ట్ థింగ్. అండ్ ట్రైన్స్ కూడా చాలా దగ్గరలో ఉంది, అన్ని వాకబుల్ డిస్టెన్స్. లైబ్రరీ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుని అయితే 2 లైబ్రరీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ బర్న్హామ్ ప్యాలెస్కి పక్కనే ఒకటి ఉంది, అండ్ ఇంకోటి సెంట్రల్ లైబ్రరీ, అది ఒకటి. సో టోటల్గా 2 అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు చదువుకోవడానికి పర్సనల్ స్పేసెస్ అండ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ బుక్స్ అయితే మనకైతే వీళ్ళు అవైలబుల్లో ఉంచారు. సో లైబ్రరీలోనే మనకి ప్రింటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో మనకి ఏదైనా ప్రింటింగ్ అవసరమైతే సో ఇక్కడే ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ అయితే మనమే చేసుకోవాలి. డాక్యుమెంట్స్ వాళ్ళ మెయిల్కి పంపించాలి, వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు, ఆ కోడ్ అక్కడ కొడితే అక్కడ డైరెక్ట్గా ప్రింట్ వస్తాయండి. చాలా ఇబ్బంది పడ్డా ఫస్ట్ అయితే, తర్వాత నేర్చుకున్నా. అండ్ ఇవి వచ్చేసి కంప్యూటర్ ఫెసిలిటీస్ అనమాట. లైబ్రరీలోనే మనకైతే కంప్యూటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో మీరు చూస్తున్నారుగా ప్యాలెస్. సో ప్యాలెస్ పక్కనే యాక్చువల్గా క్యాఫ్టేరియా ఉందండి, చాలా దగ్గరలోనే ఉంది. సో క్యాఫ్టేరియా ఫుడ్ కూడా చాలా బాగానే ఉంటుందండి. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి వెజ్, నాన్ వెజ్ ఫుడ్ దొరుకుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఆటోమేటిక్ మిషన్స్ ఉన్నాయి మనకి ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ చాక్లెట్స్ కానీ తీసుకోవడానికి. అండ్ ఇక మెన్సాలో మాకు స్టూడెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి. సో ఈ సెక్షన్ అంతా ఆల్మోస్ట్ వెజిటేరియన్ ఫుడ్ ఉంటాయి. ఒకసారి చూడండి. What's your favorite here? My favorite? Well, I'm a big fan of grated carrot. అలా అన్నీ సర్వ్ చేసుకున్న తర్వాత మన ప్లేట్స్ తీసుకొని అలా బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళాలి. సో అక్కడ స్టూడెంట్ కార్డ్ పెడితే ఆటోమేటిక్గా డబ్బులు అయితే కట్ అవుతుంది. సో అలా వచ్చి కూర్చున్నాం అనమాట. సో ఫ్రెండ్స్ అంతా అలా డిస్కస్ చేస్తూ లంచ్ చేస్తున్నాం. You said the food is not good and you didn't like, but the thing is you finished your plate. Because I was hungry and it was paid for. So anyway, let me finish this. She said she's okay, but she finished the food. This guy is struggling to complete. Yeah, you give only. Yeah, that's true. Finish. సో అలా అందరం కలిసి ప్లేట్స్ అయితే ఖాళీ చేసేసాం. సో ఖాళీ చేసే ముందరగా ఒక ఎగ్ అయితే మిగిలింది. సో మా ఫ్రెండ్స్ అయితే నాకు ఛాలెంజ్ వదిలేరు. సో ఛాలెంజ్ ఏంటో ఒకసారి మీరు చూసేయండి అయితే. Alright, Ganesh, you're gonna eat that egg. Okay. Without cutting it, just in one go. Ready? Go. Oh my god. That's like a gluten. And now, second challenge, you're going to talk us having that egg in your mouth. You're going to tell us how that egg tastes with the egg in your mouth. I know you're waiting till the morning comes, my bad. I just wanna. Tomorrow you have exam, right?
బెస్ట్ ఆఫ్ లాక్. So many times the one on my break your heart. What I feel. ఇక ఆటలు అదే అండి, స్పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బయట ఒక పెద్ద గ్రౌండ్ అయితే ఉంది క్రికెట్ ఆడుకోవడానికి, తర్వాత ఫుట్బాల్ ఆడుకోవడానికి. సో ఇండోర్ ఫెసిలిటీస్ వచ్చేసి మనం షటిల్, బ్యాడ్మింటన్, తర్వాత బాస్కెట్బాల్ ఆడుకోవడానికి మంచి ఇండోర్ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. సో ఈ ఆట ఆడడానికి 6 నెలల ముందరే మనము సెమిస్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 10 యూరోలు పే చేసి మెంబర్షిప్ అయితే కొనుక్కోవాలి. సో ప్రతి స్పోర్ట్స్కి మెంబర్షిప్ అయితే ఉంటుంది. बाय बाय टाटा गुड बाय गया. అదే మన 2 ఎకరాలు ఉంటాయి మనవి. మనవేనా? అది ఈ ప్లేస్ చూసావు అసలు, గార్డెన్స్ ఆ బామ్మగారిని చూసి నేర్చుకున్నారా? కానీ కూర్చొని తింటుంటే ఏం చేస్తుంది? అది కష్టపడింది, నేర్చుకోండి. అరే అంతైతే ఎట్లా పెరిగావరా? అంతైతే ఎట్లా పెరిగావు అని చెప్పురా రే, మేము ట్రై చేస్తాం. అప్పుడు అక్టోబర్ మంత్లో మొత్తం గ్రేప్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ గ్రేప్స్ తోటలు అనమాట అయితే. బట్ మరి ఎప్పుడు వస్తుంది ఇప్పుడు సీజన్ దీనికి? సెప్టెంబరా? సో ఇవన్నీ వచ్చేసి మా కాలేజ్ ఫార్మ్స్ అనమాట. సో కాలేజ్కి దగ్గరలోనే ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఫార్మ్స్ అన్నీ వచ్చేసి